హైదరాబాద్ కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ కు బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ భారీ వర్షం కురుస్తుందని బిగ్ అలర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. చాలా చోట్ల నేట మునిగింది హైదరాబాద్ కూడా మనం చూడొచ్చు. భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ప్రజలు అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ సూచనలు చేస్తూ ఉంది. ఈ రోజు భారీ వర్షం పడే నేపథ్యం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఐటీ సంస్థలకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా సైబరాబాద్ పోలీసులు సూచనలు చేశారు. మనం చూడొచ్చు భారీగా వర్షం పడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, ఎస్, హైదరాబాద్ నగరంలో కూడా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా వివిధ ప్రాంతాల్లో కొంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు కొంత చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఒక మెసేజ్ను పాస్ చేశారు. ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చేటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కొంత పబ్లిక్ చూసుకొని వెళ్ళాలంటూ కూడా ఆయా ప్రాంతాల్లో చూసుకొని వెళ్ళాలంటూ కూడా హైడ్రా అధికారులు కొంత అడ్వైజరీని అయితే సిటిజన్స్కు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు వచ్చాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా ఇటు గోల్కొండ అదేవిధంగా షేక్పేట్ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో హెవీగా వర్షం పడడం, కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం జరిగింది. ప్రధానంగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్లన్నీ కూడా స్లిప్పరీగా ఉండడం, కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయిపోవడం కారణంగా ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి జంక్షన్లలో ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి జంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ జంక్షన్లలో ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అంటే రోడ్లపైన కొంత లోలయింగ్ ఏరియా ఉండి అక్కడ నీళ్లు నిలిచిపోయే అవకాశం ఉందో అక్కడ మరింత ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు దాదాపు 5,000 కిలోమీటర్లు ఉంటాయి. ఇందులో మనం చూస్తే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో 1,500 నుంచి 2,000 కిలోమీటర్ల పరిధిలో 140కి పైగా ఎక్కువగా నీరు నిలిచిపోయేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ హైడ్రా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. హైడ్రా ఆధ్వర్యంలో స్టాటిక్ టీమ్స్ను ఏర్పాటు చేసింది. ఎక్కడైనా వరద వచ్చి ఎక్కువగా నీరు నిలిచిపోతే వాటిని వెంటనే మ్యాన్హోల్స్ను ఓపెన్ చేసి ఆ నీటినన్నింటినీ క్లియర్ చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు హైడ్రా తీసుకుంటుండగా ఇక జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం కానీ టౌన్ ప్లానింగ్ విభాగం కానీ ఆయా ప్రాంతాల్లో ఏవైనా పాత నిర్మాణాలు ఉంటే వాటి వల్ల ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటే కూడా వాటిపైన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ విధంగా ముసురు పట్టి వర్షం ఎక్కువ రోజులు కురిసేటువంటి ప్రాంతాల్లో పురాతన భవనాలు శిథిలావస్థకు చేరినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో అవి కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా జీహెచ్ఎంసీ అధికారులు కొంత ఫోకస్ పెంచారని చెప్పుకోవచ్చు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్, నిర్మల్ ఈ ప్రాంతాల నుంచి ములుగు, అదేవిధంగా మహబూబాబాద్, సూర్యాపేట ఈ ప్రాంతం వరకు అన్నింటినీ ఈ భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతం వరకు కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయని అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ ఈ రోజు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. భారీ రెయిన్స్ వచ్చేటువంటి సందర్భంలో విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 50, 60 కిలోమీటర్ల వేగంతో గంటకు గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో చెట్లు కూడా విరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్ నగరంలో కూడా అనేక ప్రాంతాల్లో ఫుట్పాత్ల పైన ఉండేటువంటి చెట్లు చాలా పేలవంగా ఉంటున్నాయి. కొద్దిగా మొత్తంలో గాలి వచ్చిందంటే అవి విరిగిపడిపోతున్నటువంటి పరిస్థితి. వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా భూమి నాని అవి తొందరగా కూలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి
ప్రమాదకరమైనటువంటి చెట్ల విషయంలో ఏదైనా చెట్లు ఇరిగిపోయి కింద పడిపోతే వెంటనే వాటన్నిటిని కూడా తొలగించాలని జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అర్బన్ బయోడైవర్సిటీ విభాగాన్ని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా వాళ్ళు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ రోజు అంటే చిన్నపాటి జలికే హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎంత పెద్ద సమస్యగా మారుతుందో తెలుసు. అలాగే మనం గతంలో కూడా కొన్ని సంఘటనలు చూసాం, మ్యాన్ హోల్స్ లో పడి కావచ్చు, గుంతలో పడి కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎలాంటి సూచనలు చేస్తుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? హైదరాబాద్ నగరంలో మ్యాన్ హోల్స్ అదేవిధంగా ప్రమాదకరమైనటువంటి నాలాల విషయంలో నాలా ఆడిట్ పేరుతో జీహెచ్ఎంసీ ముందుగానే వర్షాకాలం కంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడైతే పాడైపోయినటువంటి మ్యాన్ హోల్స్ ఉన్నాయో వాటిని వెంటనే రిపేర్ చేయాలని డిసైడ్ చేశారు. ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ అయినా లేదంటే అవి పాడైపోయినా వీలైనంత వేగంగా వాటిని అన్నింటినీ పునరుద్ధరించేటువంటి పనులు చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన అదేవిధంగా ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి 2 రకాల మ్యాన్ హోల్స్ ఉంటాయి. వర్షం నీరును తీసుకెళ్లేది, అదేవిధంగా సీవేజ్ వాటర్ను తీసుకెళ్లే 2 మ్యాన్ హోల్స్ కూడా దాదాపు హైదరాబాద్ నగరంలో 5 లక్షల వరకు ఉంటాయి. వీటి విషయంలో ఇటు వాటర్ బోర్డు కానీ జీహెచ్ఎంసీ కానీ చాలా అప్రమత్తంగా ఉన్నాయి. నాలాలకు సంబంధించి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు అందులో కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అట్లాంటి అన్నిట్ల దగ్గర కాషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జాలీలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. మనం చూస్తే ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ అనేక ప్రాంతాల్లో హెవీగా ఉంటుంది. దానివల్లనే మనం చూసాం గడిచినటువంటి వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షం కారణంగా ఐటీ ఏరియాలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా కొంత డిజైన్ చేయాలని సైబరాబాద్ పోలీసులు అక్కడ ఉండేటువంటి ఐటీ కంపెనీలకు సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు సంబంధించి విద్యార్థి సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. విద్యా సంస్థల బంద్ కోసం ఇటు కాలేజీలు కానీ అదేవిధంగా స్కూళ్ళు కానీ బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అంటే అనేకమైనటువంటి స్కూళ్ళు ఈ రోజు బంద్ పాటిస్తున్నాయి. దానివల్ల కూడా కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంది. కానీ భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం రోడ్డు మీదకి వచ్చినటువంటి వాహనాలు మాత్రం ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఐటీ కారిడార్ మాదాపూర్, గచ్చిబౌలి, అబిస్పేట్ అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్టిక్లోని పలు జంక్షన్లతో పాటు ఇటు ఓల్డ్ సిటీ అదేవిధంగా ప్రధానమైనటువంటి రోడ్లు ఎల్బీ నగర్ టు మియాపూర్ అదేవిధంగా మేదిపట్నం నుంచి ఉప్పల్ అదేవిధంగా ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లలో మాత్రం ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇటు మేదిపట్నం కానీ చాంద్రాయణగుట్ట ఈ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా